ఎక్స్క్యూజ్ మీ, 100 రూపీస్ కి చేంజ్ ఇస్తారా ప్లీజ్? లాస్ట్ కౌంటర్కి వెళ్ళండి. 100 రూపీస్ కి. ఒంటరిగా వచ్చారా? పోలీసు అని తీసుకోవాలా? ఈసారి ఏం చెప్పి పట్టిస్తారు? బ్యాంక్ దోచుకుపోతున్నానా? ఆ రోజు పెద్ద తప్పు జరిగింది సార్, వెరీ సారీ. స్టైల్ గా సారీ చెప్తే సరిపోతుందా? శ్రీరామ జయం అని మన పెద్దవాళ్ళు రాస్తూ ఉంటారే, ఆ విధంగా ఓ నోట్బుక్ ఫుల్గా సారీ 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 అని రాసి తీసుకురండి. అందుకు కావాలంటే ఒకసారి ఇవ్వమంటారా? చిన్నప్పటి నుంచి నాకు శారీ కట్టి అలవాటు లేదండి, ఎప్పుడూ ప్యాంటు షర్ట్. నవ్వారుగా, ఓకే. మీ హస్బెండ్ విషయాలు చెప్పండి. హస్బెండా? నాకింతవరకు పెళ్ళే కాలేదండి. మరి ఇంకేం మనం పెళ్లి చేసుకుందామా? హలో, ఒక నిమిషం. ఓకే, మనం పెళ్లి చేసుకోవద్దు. అట్లీస్ట్ ఓ కప్పు కాఫీ అయినా తాగొద్దామా? ఏమిటండి మరీ ఇలా షాక్ అయ్యారు? ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే షాక్, కాఫీ తాగొద్దామా అంటే షాక్. ఇలా పెద్దానికి షాక్ అవుతున్నారంటే మీ ఫాదర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నారా? ఎస్. 24 బాలాజీ స్ట్రీట్ ఇదేనండి? లోపలికి వచ్చి అడ్రస్ అడుగుతున్నారు? అయినా తెలుసుకోవాలి కదండి. అదే ఎర్రగా బుర్రగా చీరలు అవి అమ్ముతారే. అవును, నా చెల్లెలే. ఆయన శ్రీకాంత్. సరే, నేను ఇండియన్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. మా బ్యాంక్ కి చీరలు అవి అమ్మడానికి మీ సిస్టర్ వస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడు డ్రామాకు టికెట్ కావాలన్నారు. 100 రూపాయలు ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి. చిత్ర, హ? డ్రామా టికెట్ ఏదైనా అడిగావా? ఎవరో ఒక అతను వచ్చి 100 రూపాయలు అడుగుతున్నాడమ్మా. హలో, డాన్స్ డ్రామాకు టికెట్ కావాలని అడిగారుగా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. అన్నయ్య, నేనెవరిని ఏ టికెట్ అడగలేదు. లేదండి, మీరు అడిగారు. మీరు అడగకపోతే టికెట్ తీసుకుని నేను ఇంత దూరం వస్తానా? యాక్చువల్లీ ఇట్స్ డాన్స్ డ్రామా సార్. అనాథాశ్రమానికి చారిటీ షో అన్నారు. ఆవిడే టికెట్ తీసుకోమన్నారు. ఇప్పుడు తీసుకొస్తే లేదు అంటున్నారు. ఇది చూడండి, పేపర్లో కూడా యాడ్ చేశారు. పేపర్లో యాడ్ వస్తే టికెట్ అడిగినట్టు అర్థమా? తను టికెట్ అడగలేదు, మీరెవరో తెలియదు అంటుందిగా. ఇక బయలుదేరండి. సార్, ఆవిడ నన్ను టికెట్ అడగలేదని అన్నారు. నేనెవరో తెలియదని లేదుగా. నేను మీకు తెలీదా? తెలుసు, కానీ నేను డ్రామాకి టికెట్ అడిగానన్నది పచ్చి అబద్ధం. సరే, అబద్ధమే అనుకుందాం. దానివల్ల ఎవరికి లాభం? అనాథలకు సార్. ఈవిడిచ్చే 100 రూపాయలు స్ట్రెయిట్ గా అనాథాశ్రమానికి వెళ్తుంది. మీరు కూడా ఓ టికెట్ తీసుకోండి, నాకు 200 రూపాయలు వస్తాయి. నమస్కారం వదిన గారా. మీరు కూడా ఓ టికెట్ తీసుకోండమ్మా, నాకు 300 రూపాయలు వస్తాయి. 30 మంది పిల్లలు 3 పూట్ల కడుపు నిండా భోంచేస్తారు. సత్కార్యానికి అడుగుతున్నాను, టికెట్ తీసుకోవడం తప్ప. మీకు కావాల్సింది ఏమిటి? టికెట్ తీసుకోవాలి, అంతేగా. తీసుకుంటాం, తర్వాత తీసుకుంటాం. సరే, ఎప్పుడు? వెళ్ళి రేపు సాయంత్రం రండి సార్. థ్యాంక్ యూ. వస్తాను సార్. నిజం చెప్పండి సార్, మీరు ఎందుకు వచ్చారు? చెప్పాను కదా సార్, టికెట్స్ అమ్మడానికి. నేను నమ్మను.